హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్. ఈరోజు కథ తొలి ప్రేమ పార్ట్ 6. అలా కాసేపటికి ధరణి తేరుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళి బైక్ పైన కూర్చోమని చెప్పింది. ఆకాష్ మాత్రం ధరణి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ బైక్ పైన కూర్చోమని చెప్పింది. ఆకాష్ స్పృహలో లేని వాడిలా ధరణి చెప్పినట్టు చేస్తున్నాడు. విని బైక్ పైన కూర్చున్నాడు. ఆకాష్ బైక్ ఎక్కగానే ధరణి బైక్ రైడ్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక మనం లిల్లీ దగ్గరికి వచ్చేద్దాం. వాళ్ళు అలా ఉంటే రౌడీలు వాళ్ళని రౌండప్ చేశారు. రౌడీలు వాళ్ళని రౌండప్ చేయడంతో వాళ్ళు కొంచెం దూరం జరిగి వాళ్ళని చూస్తారు. ఇక ఆలస్యం చేయకుండా లిల్లీ వాళ్ళని కొడుతూ ఉంటుంది. ఇంతలో ఒకడు లిల్లీని వెనుక నుండి పొడవడానికి వస్తాడు. వాడిని చూసి వాడి చేతిని పట్టుకుని వాడి మొహం పైన ఒక పంచ్ ఇస్తాడు. అలా వాడు నేల మీద పడిపోతాడు. వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడికి ధరణి ఆకాష్ వస్తారు. వీళ్ళిద్దరిని చూసి ధరణి ఆకాష్ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ ఫినిష్ చేసి ఒకరిని ఒకరు చూసుకుని అలా నిలబడతారు. ధరణి లిల్లీ, నువ్వు వరుణ్ణి తీసుకునిరా, తెలుసుగా ఎక్కడికి తీసుకురావాలో అంటుంది. ఆకాష్ ధరణి ఒక చోటికి చేరుకుంటారు. అలా వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటారు. అక్కడ అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ఇలా మాట్లాడుతుంది. వరుణ్ ఆకాష్ వైపు చూస్తూ, మీ ఇద్దరు కొన్ని రోజులు ఒక నిజంని దాచిపెట్టాలి. అదేంటో మీకు తెలిసి ఉంటుంది. అది ఏంటంటే మేమిద్దరం ఈ మేనమామ కూతుర్లం. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ విషయం కొన్ని రోజులు అత్తయ్యకి తెలియకూడదు. ఎందుకంటే మాపై కొన్ని రోజులుగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కదా, ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే మీకు కూడా ప్రమాదం. అంతేకాదు, అత్తయ్య నాన్న చనిపోయాడు అని తెలిసి చాలా బాధపడుతుంది. పైగా ఇప్పుడు మేము అత్తయ్య వాళ్ళ అన్నయ్య కూతుర్లమని తెలిస్తే తర్వాత మాకు జరగరానిది ఏదైనా జరిగి మేము కూడా చనిపోతే అత్తయ్య తట్టుకోవడం చాలా కష్టం. అందుకే మేము ఎవరమో అన్న విషయం అత్తయ్యకి తెలియకూడదు. మాకు ఏదైనా ప్రమాదం జరిగి మేము చనిపోయినా కూడా మీరు అత్తయ్యకి నిజం చెప్పకండి. ఎందుకంటే మాకు ఏదైనా జరిగినా అత్తయ్యకి తెలియదు కాబట్టి మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది.
తను కూడా హ్యాపీగా ఉంటుంది సరేనా అంటారు. లిల్లీ, ధరణి. ఇటు ఆకాష్, వరుణ్ బాధపడతారు. ఆకాష్ ఇలా అంటాడు, మీరు మా ఫ్యామిలీనే కదా, మీరు ప్రమాదంలో ఉంటే మేము ఎలా హ్యాపీగా ఉంటాము? ఏ ప్రమాదమైనా అందరం కలిసి ఎదుర్కొందాం అంటాడు. అలాగే ఈ ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు అమ్మకు నిజం తెలియనివ్వం అని ఆకాష్, వరుణ్ మాటిస్తారు. ధరణి, లిల్లీ ఇలా అంటారు, ఈ ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు అత్తయ్యని తీర్థయాత్రలకు పంపిద్దాం. అత్తయ్య తీర్థయాత్రలకు ఇంత సడన్గా ఎందుకు అని అడిగితే, మామయ్య కూతుర్లు ఇద్దరు తొందరగా మన దగ్గరికి రావాలని మొక్కుకుని తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మని చెప్పండి. మిమ్మల్ని కూడా రమ్మంటే ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి మీరు ఆగిపోండి సరేనా? ఇద్దరు సరే అంటారు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆకాష్, వరుణ్ ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తారు. సీత వీళ్ళు పిలిచేసరికి రూమ్లో నుండి బయటకు వస్తుంది. ఆకాష్, అమ్మ త్వరగా బట్టలు సర్దుకో అంటాడు. సీత ఎందుకు ఆకాష్ అంటుంది. ఆకాష్, అమ్మ మామయ్య కూతుర్లు త్వరగా మన దగ్గరికి రావాలని తీర్థయాత్రలకు వెళ్ళి రామ్మ. మేము కూడా వచ్చేవాళ్ళం కానీ ఆఫీస్ వర్క్ ఉంది మా అంటాడు. ఇక ఆకాష్, వరుణ్ ఎలాగో కల సీతని ఒప్పించారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సీతని ఆకాష్, వరుణ్ కార్లో తీర్థయాత్రలకు పంపిస్తారు. ఇక సీత వెళ్ళిన కొద్దిసేపటికి ఆకాష్, వరుణ్ ధరణి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కాలింగ్ బెల్ కొడతారు. ధరణి వెళ్ళి తలుపు తీస్తుంది. ఆకాష్, వరుణ్ లోపలికి వస్తారు. ధరణి తలుపు మూసి కిచెన్లోకి వెళ్ళి ఆకాష్, వరుణ్కి కాఫీ తెచ్చి ఇస్తూ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ చూస్తూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. అక్క ఆగు, నేను వెళ్ళి చూస్తాను అంటుంది ధరణి. ఆగు, నేను వెళ్ళి చూస్తాను. ఏదైనా ప్రమాదం ఉంటే అని వెళ్ళి డోర్ తెరుస్తుంది. అంతే, ఎక్కడి నుండో ఒక బుల్లెట్ దూసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఈ స్క్రోలింగ్ స్లోగా వస్తుంది, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.